హుస్సేన్ సాగర్ లో ఒక రాత్రి 350 టన్నుల బరువైన బుద్ధుడు ఒకసారిగా నీళ్లలో మాయమయ్యాడు. హైదరాబాద్ అనగానే చార్మినార్ తర్వాత గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్ లో నిలిచున్న బుద్ధ విగ్రహం. కానీ ఈ ప్రశాంతంగా కనిపించే బుద్ధుడు ఒకప్పుడు నీళ్లలో బందీగా ఉన్నాడని తెలుసా? ఈ విగ్రహం ఒకే రాతితో మలచబడింది. ఎత్తు 58 అడుగులు, బరువు 350 టన్నులు. జిబ్రాల్టర్ రాక్ అనే రాతిపై నిలబెట్టారు. ఎన్టీఆర్ అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసి మన దేశానికి ఓ గుర్తు కావాలని కలగన్నాడు. అందుకే శాంతి సత్యానికి ప్రతీకైన బుద్ధుణ్ణి ఎంపిక చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయిగిరి గుట్టల్లో 40 మంది శిల్పులు 2 సంవత్సరాలు శ్రమించి ఈ మహా విగ్రహాన్ని మలిచారు. 192 చక్రాల వాహనంపై దీన్ని హుస్సేన్ సాగర్ వరకు తీసుకొచ్చారు. అంతా రెడీ. కానీ 1990 మార్చి 10న ప్రతిష్టకు కేవలం కొన్ని నిమిషాల ముందు విగ్రహం అదుపు తప్పింది. తాళ్లు తెగిపోయాయి. బుద్ధుడు నీళ్లలోకి జారిపోయాడు. నీళ్లలో పడినప్పుడు వచ్చిన శబ్దం ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ల చెవుల్లో వినిపిస్తుంది. కానీ అసలు విషాదం ఏంటంటే ఆ ప్రమాదంలో 10 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. విగ్రహం నీటిలో, ప్రాణాలు మడిలో. దేశం మొత్తం షాక్. విదేశీ పత్రికలు ఎన్టీఆర్ ను విమర్శించాయి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి విఫలమైన ప్రయత్నం అని రాశాయి. 2 ఏళ్లు బుద్ధుడు నీళ్లల్లోనే నిశ్శబ్దంగా పడి ఉన్నాడు. ఎవ్వరికీ తీయలేకపోయారు. చివరికి 1992లో ప్రత్యేక క్రేన్లు, నేవీ డైవర్లు, హెలికాప్టర్లు, ఒక సినిమా సీన్ లో ఆపరేషన్ జరిగింది. అంతా ఆగిపోయినట్టు నిశ్శబ్దం. ఒకసారిగా నీళ్లలోంచి బుద్ధుడు పైకొచ్చాడు. డిసెంబర్ 1, 1992 బుద్ధుడు మళ్లీ వెలుగులోకి వచ్చాడు. కానీ ఆ 10 మంది మాత్రం తిరిగి రాలేదు. హుస్సేన్ సాగర్ లోతుల్లో ఆ రోజు జరిగిన కథ ఇప్పటికీ మౌనంగా ఉంది.